బంగ్లాదేశ్ వాళ్ళతో సంథింగ్ డౌట్ ఉంది. ఎందుకంటే అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తే అక్కడ ఇప్పుడు బంగ్లాదేశ్ పాలకుడు. అమెరికా నడిపిస్తున్నటువంటి వాడే యోనస్. అమెరికాలో ఎవరు నడిపిస్తున్నారు? ఏదైతే ఈ సోరోస్ టీం నడిపిస్తోంది, ఓపెన్ సొసైటీ టీం నడిపిస్తోంది. చివరికి అర్జెంటుగా అమెరికా నుంచి డ్రోన్లు వచ్చినాయి, ఇతర దేశాల నుంచి డ్రోన్లు వచ్చినాయి. ఆ డ్రోన్స్ అని మన సరిహద్దుల్లో మోహరించారు. అంటే సంథింగ్ ఒక యుద్ధాన్ని ప్రేరేపించడం. వాళ్ళు ఏదైనా మన మీద అటాక్ చేస్తే మనం చూస్తూ ఊరుకోవాలా? మనము రివర్స్ అటాక్ చేయాలి. చేస్తే యుద్ధం. అలా యుద్ధం ప్రారంభమైనప్పుడు పాకిస్తాన్ని దించి కరెక్ట్గా రేపు ట్రంప్ వచ్చేలోపు ఏదో ఒక రచ్చ చేయాలి అన్నటువంటి చూస్తున్నారన్నట్టు ఓపెన్గా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ముందు అవతలవాడి డ్రోన్ మన దగ్గరకు వచ్చేది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ సందర్భంలో డ్రోన్లు కనబడ్డాయి. అలాగే ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ హౌతీ, ఇజ్రాయెల్ హిజ్బుల్లాల విషయంలో డ్రోన్స్ కనబడ్డాయి. అట్లాగే ఆయా ప్రాంతాల డ్రోన్లకి ఎలా అయితే వాడారో అట్లా డ్రోన్ అటాక్స్కి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారని గమనించి యాంటీ డ్రోన్ టెక్నాలజీని అమిత్ షా బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం అంతా కూడా మోహరింపజేస్తున్నారు.